శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొంత్యాల పుట్టుగ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని స్థానిక ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ సమీప ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కలకలం రేగింది. పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిశువు మృతికి గల కారణాలు, దీనికి బాధ్యులెవరో తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొంతెల పుట్టుగ గ్రామంలో అయితే విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని స్థానిక ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ సమీప ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కలకలం రేగింది. పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిశువు మృతికి గల కారణాలు, దీనికి బాధ్యులెవరో తెలుసుకునేందుకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మా ప్రతినిధి శ్రవణ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? అసలు ఎలా జరిగింది? ఆ మృతదేహం ఎక్కడ కనిపించింది అంటారు? ఫాతిమా, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కూడా విషాదమనం ఉందని చెప్పాలి. అయితే కవిటి మండలంలో గొందేవాల పుట్టుక గ్రామంలో ఒక నవజాతి శిశువు మృతదేహం ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే ఉదయాన్నే అక్కడికి పొలం పనుల కోసం వెళ్తున్నటువంటి కొంతమంది గ్రామస్తులు అయితే మాత్రం గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ సమీప ప్రాంతంలో నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో అప్పుడే పుట్టిన శిశువు తాలూకా మృతదేహం కనిపించడంతో స్థానికులంతా కూడా అవాక్కయ్యారు. అయితే ఇదే విషయాన్ని ఊరంతా కూడా తెలియడంతో ఊరిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కవిటి పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి అయితే మాత్రం పోలీసులు వచ్చి ఘటనాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం శిశువు తాలూకా మృతదేహాన్ని అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే మృతికి గల కారణాలు అయితే మాత్రం తెలియనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసులు ఈ ఘటనపై అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మహిళలు అయితే మాత్రం ఇష్టానుసారంగా ఆ పిల్లలను కూడా కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన కూడా అదే విధంగా ఒక అక్రమ సంతానానికి సంబంధించినటువంటి శిశువు అయి ఉండొచ్చు అంటూ కూడా ప్రధానంగా స్థానికులతో పాటు పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఒక నవజాతి శిశువు తాలూకా మృతదేహం అయితే మాత్రం ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే ఘటనా స్థలంలో కూర్చున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఈ ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి, లేదా ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే అంశంపై అయితే కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ శిశువుకు సంబంధించి మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా విచారణ కొనసాగిస్తుంది. గత 24 గంటల్లో ఎవరైనా ఆ బిడ్డకు జన్మనివ్వడం జరిగిందా, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరించి ఈ శిశువు ఎవరికి సంబంధించింది అనే విషయాలపై అయితే మాత్రం ఆరా వైపు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం గొందేవాల పుట్టుక గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, ఒక నవజాతి శిశువు తాలూకా మృతదేహం ఆ ప్రాంతంలో ఒకసారిగా కనిపించడంతో అయితే మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళన పరిస్థితులతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు అయితే మాత్రం ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్.